విన్నారు కదండి. మరి మీరు కూడా జాతక పరంగా ఎలాంటి దోషాల గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న సిటీ విజన్ లైవ్ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి, మేము గురువుగారిని సంప్రదించాలి అనుకున్న వాళ్ళైతే ఆయన పేరు కింద స్క్రోల్ అవుతున్న ఆయన పర్సనల్ నెంబర్కి లైవ్ అయిన తర్వాత కాంటాక్ట్ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీ వివరాలను పూర్తిగా తెలుసుకుని దానికి తగ్గట్లుగా జాతకం లేదంటే రెమెడీస్ తెలియచేయడం జరుగుతుంది. అలాగే చాలా మంది గురువు గారు చెప్పే విషయాలను మనం మర్చిపోతూ ఉంటాం కదండి. ఏ రెమెడీ చెప్పారో అయ్యో మేము వినలేదు, మా సరిగ్గా సిగ్నల్ ద్వారా వినపడలేదు అని అనుకునే వాళ్ళు ఏం చింతించాల్సిన అవసరం లేదండి. ఇదే లైవ్ మన సిటీ విజన్ డివోషనల్ యూట్యూబ్ ఛానల్లో ప్రసారం కాబడుతుంది. సో ఆ లైవ్ ని మీరు చూస్తున్నట్లయితే కనుక యూట్యూబ్ లో మనం ఎప్పుడైతే అప్పుడు ఆ లైవ్ ని చూసుకోవచ్చు. గురువుగారు చెప్పింది మీకు ఖచ్చితంగా మళ్ళీ వినే అవకాశం ఉంటుంది. మీరు ఎలాంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి అయితే ఇప్పుడే కాల్ చేయండి. మీ జాతక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తెలుసుకోవచ్చు. గురుగారు మీరు చెప్తున్నట్టే ఇప్పుడు మన లైఫ్ స్టైల్ అనే దాన్ని బట్టే ప్రస్తుతం ఓకే. హలో 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 నమస్తే అండి. మీ పేరు? నా పేరు భాను అండి. భాను గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటకల్ నుంచి అండి. గుంటకల్ నుంచి. ఓకేనండి. సో మరి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి అండి. మీ పాప పుట్టిన తేదీ, టైం చెప్పండి. 2009 ఫిబ్రవరి 15. ఫిబ్రవరి 15. ఓకే. టైం చెప్పండి అమ్మా. టైం రాత్రి 8:30 నుంచి 9 లోపల. రాత్రి 8:30 నుంచి 9 గంటల లోపు. ఏ ఊర్లో పుట్టారు? ఇక్కడే గుంటకల్లోనే. గుంటకల్ అంటే అనంతపురమ్మా? అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఓకేనండి. సరే, మరి పాప గురించి ఏ విషయంగా తెలుసుకోవాలనుకుంటున్నారు? పాప చదువుకుంటుంది. తన ఉద్యోగం గురించి, తన చదువు గురించి తెలుసుకోవాలని. సరేనండి. పాప పేరేంటి అన్నారు? పాప పేరు భవాని. మాట్లాడండి అమ్మా, గురువు గారితో మాట్లాడండి, మీ సందేహాన్ని తెలియచేయండి. సరే. జై శ్రీమనారాయణ. హలో. హలో, నమస్తే గురువు గారు. అమ్మా చెప్పండి, బాగున్నారా? బాగున్నాం గురుగారు. అమ్మా పాప గురించి గురువు గారు, మా అమ్మాయి గురించి. చదువు ఎట్లుంది, కెరీర్ ఎట్లుంది, తనకి జాబ్ వస్తుందా లేదా అని దాని గురించి. స్వాతి నక్షత్రం అయిందమ్మా, తులారాశి, కన్యా లగ్నం అయింది. ఉద్యోగం అయితే కొద్దిగా స్థిరత్వం ఉండదు. ఉద్యోగం వస్తుంది కానీ స్థిరత్వం ఉండదు. అది కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎక్కువ ఉద్యోగాలు మారకూడదు. ఉద్యోగ స్థానాధిపతి బుధుడయ్యాడు కాబట్టి దానికి సంబంధించిన రత్నధారణ మరకతమణి పచ్చ స్టోన్ ఒకటి 2 క్యారెట్లు ప్యూర్ ఉన్నది ఒరిజినల్, 2 క్యారెట్లు చిటికిన వేలకు పెట్టుకోమనండి. పెట్టుకుంటే అన్ని పరాలుగా ఉద్యోగపరమైన అనుకూలత అది అయ్యి కొద్దిగా అన్ని పరాలుగా ముందుకెళ్లే అవకాశం ఉంటుందమ్మా. ఇవి చెయ్యండి. ఇవి చేసి దగ్గరలో హనుమంతుల వారి గుడి ఉంటే గనక అదే ఒక 11 ప్రదక్షిణాలు చేసిన తర్వాత స్వామివారికి కొన్ని తమలపాకులు సమర్పించండి. అన్ని పరాలుగా మంచి జరుగుతుంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా మీకు ముందుకు వెళ్తాయి. ఓకేనా? శుభం. ఓకే గురుగారు, మరి ఈ గురుగ్రహ ప్రభావం అనేది ఉద్యోగస్తుల మీద ఎంతవరకు లాభాలను తీసుకొచ్చి పెడుతుందంటారు? అంటే ప్లస్ ఆర్ మైనస్ రెండు ఉంటాయండి. గురువు అంటే అందరూ సహజ శుభుడు ఇలా అంటూ ఉంటారు కానీ, ఆధిపత్య పాపి ఇట్లా అంటూ ఉంటారు కానీ, కాకపోతే అంటే జన్మలగ్నాత్ 3, 7, 11 స్థానాలకు సంబంధించిన ఆధిపత్యం గురుడికి కనుక వచ్చినట్లయితే కనుక గురువు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి అనమాట. ఇవి కర్మస్థానాలు, పాపస్థానాలు, ఈ యొక్క కర్మని తెలియజేసే, పాపాన్ని తెలియజేసే స్థానాలు అంటారు అనమాట. వీటిని ఏంటంటే ఈ యొక్క స్థానాధిపత్యం అంటే ఆ 3వ ఇంటికి ఆధిపత్యం గనక గురువుకి గనక వచ్చినట్లయితే గనక కొద్దిగా సోదర సోదరి వర్గీయులతో విభేదాలు, 7వ ఆధిపత్యం వస్తే గనక భార్య మరి బిజినెస్ పార్ట్నర్స్ మధ్య విభేదాలు ఇట్లాంటివి క్రియేట్ చేస్తుంటారు. అలాగే 11 లాభాధిపత్యం అంటే స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా మోసపోవడం, చేద్దాకు వచ్చే లాభాలు మిస్ అవ్వడం, ఇట్లా ఆధిపత్యాన్ని బట్టి ఫలితాలు కొన్ని ప్లస్ ఆర్ మైనస్ అవుతూ ఉంటాయి. పాపాధిపత్యాలు వస్తాయి. అలాగే 1, 5, 9 స్థానాధిపత్యాలు, లగ్నాధిపత్యం వస్తే గనక కొద్దిగా శరీర ఆరోగ్యం బాగుండడం, మానసికంగా స్ట్రాంగ్ గా ఉండడము ఇట్లా ఉండే అవకాశం ఉంటుంది. దైవికమైన కార్యక్రమాలు చేయాలనే ఆసక్తి అధికంగా కలగడం ఇట్లాంటివి ఉంటాయి అనమాట. పంచమాధిపత్యం వస్తే బాగా దైవ కార్యాలు చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి, ఇట్లాంటి ఆసక్తి ఎక్కువ కలుగుతుంది. అలాగే 9వ ఆధిపత్యం వస్తే మామూలు ఎక్కువ తల్లిదండ్రుల ఆశీర్వాదాల వల్ల, పెద్దవాళ్ళు పూర్వీకుల యొక్క ఆశీర్వాదాల వల్ల కొద్దిగా
అన్ని పనుల్లో ముందుకెళ్లే అవకాశాలు, సక్సెస్ అయ్యే అవకాశాలు బాగా వస్తాయి అన్నమాట. దాన్ని బట్టి ఆధిపత్యాన్ని బట్టి కొన్ని చిన్న చిన్న సూక్ష్మమైన అంశాల్లో చిన్న చిన్న ప్లస్ ఆర్ మైనస్ మార్పులు అనేవి సంభవిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో